బలి ఇచ్చి పూజను పొందే కాటేరి దేవత, బలి లేకుండా సాత్వికంగా పూజ చేయించుకునే దేవత. అయితే ఆ రోజుల్లో అంతా కూడాను ఎక్కువగా బలి ఇచ్చే విధంగానే ఉపయోగించుకునేవారు. దీన్ని గ్రహించినటువంటి కొంతమంది మాంత్రిక దుర్మార్గులు, దుశ్చేష్టలు అని చెప్పాలి వాళ్ళని. వాళ్ళు ఏం చేశారంటే ఈ కాటేరి దేవతకి రకరకాలైనటువంటి మాంస సంబంధమైనటువంటి, రక్త సంబంధమైనటువంటి ఒక నెగిటివ్ ఎనర్జీని ప్రేరణ చేసి ఆ మంత్ర ఉచ్చారణలో ఆ దేవతని వశం చేసుకోవడం చేశారు. దాన్ని ఎవరైతే తమకు అనుకూలంగా ఉండరో వాళ్ళందరి మీద కూడాను కాటేరి శక్తిని ప్రయోగించారు. ఇప్పుడు నేను చెప్పేది సినిమా కథ కాదు. ఇది ఆల్రెడీ జరిగిన సంఘటనలు, మన దగ్గరికి వస్తున్నటువంటి భక్తజనులు చేసే ఆర్తనాదాలు, వారి బాధలు వాళ్ళు చెప్పుకున్నప్పుడు అనేకమైన అనుభవాలు మేము సేకరించి ఆల్రెడీ అంతకుముందు అమ్మవారి అనుగ్రహంతో మా గురువు శ్రీ రామూర్తి గారి యొక్క అవధూత అనుగ్రహంతో చేస్తున్న సంఘటనలు అందరికీ తెలిసిందే. కానీ ఇక్కడ నేను మళ్ళీ ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే రోజు రోజుకి ఈ సమస్యలు పెరిగిపోతున్నాయి. దానికి ఏమైనా పుల్ స్టాప్ ఉందా అనేది మనం ఆలోచించాలి కదా. దీనికి జాతకం పనిచేస్తుందా అంటే జాతకం పనిచేయదు. ఒక జాతకాన్ని చూసి వీళ్ళకి ఈ యొక్క కాటేరి గ్రహ దోషం ఉందనో, లేకపోతే ఇలాగ సర్పదోషం ఉందనో, లేకపోతే ఇలాంటి దోషం అలాంటి దోషం లేదు చేతబడి దోషమనో, బాణామతి జరిగిందనో, చిల్లంకి విద్య జరిగిందనో, వీళ్ళింట్లో ధనపిచాచి ఉందనో, లేకపోతే వీళ్ళింట్లో ఇలాగ చేసి పెట్టేశారనో చెప్పలేము. అంటే ఏమిటి, జాతక చక్రానికి కూడాను అతీతమైనటువంటి శక్తి, కంటికి కనబడినటువంటి శక్తి. నేను చాలా వీడియోలు పెడుతుంటాను. మన దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళని ఆడియో రూపంలో వాళ్ళ పర్మిషన్ తీసుకొని మీకు జరిగిన సంఘటనలు చాలా మందికి జరుగుతున్నాయి, వాళ్ళు ఇంకా కూడాను కళ్ళు మూసుకొని ఉన్నారు, వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ వంశాన్ని నాశనం చేస్తుంది చెడ్డ శక్తులు 10 మందికి తెలియాలని పెడుతున్నాను. మొన్న నేను పెట్టాను. ఒక ఇంటికి ముందర భాగంలో ఈశాన్య భాగంలో ఒక బావి ఉంది. ఆ బావిలో వచ్చినటువంటి పిచాచి శక్తి ఆ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ చిన్నాన్నని తినేసింది, చంపేసింది. ఆ కుటుంబం నుండి వేరుపరచబడి వీళ్ళు వేరే చోటికి వెళ్ళిపోవడము, ఇంకా కూడా నాడు 25 సంవత్సరాలుగా ఆ యొక్క శక్తి విన్యాసం చేస్తా ఉందని ఇలాగ చెప్తూ వచ్చాను. అదంతా కూడా నేను డైరెక్ట్గా లైవ్లోనే వాళ్ళతో మాట్లాడేటప్పుడు అతనికి రికార్డు చేయడానికి తెలియకపోతే దాని తర్వాత ఇంకొక అతను క్యూలో ఉన్నటువంటి అతను రికార్డ్ చేసి ఆయనకి పంపించడం అనేది జరిగింది. తర్వాత నేను కూడా అడిగాను, ఒకసారి నాకు రికార్డు పంపించండి, దానివల్ల ఉపయోగం చాలా మంది పొందుతారంటే తర్వాత నాకు పంపించారు. దాన్ని నేను మీకు కంప్రెస్ చేసి ఒక వీడియో లాగా చేసి మీకు ఆడియో వీడియోని పెట్టాను, మీరు విని ఉంటారు. అంటే అది ఎలా తెలుస్తుంది మనకు తెలియదు కదా. మనం ఎక్కడున్నాం, రేణిగుంటలో త్రిశక్తి పూజా మందిర్లో ఉన్నాం. అలాంటప్పుడు ఇక్కడి నుంచి అక్కడెక్కడో తాడేపల్లి గూడెంలో జరిగినటువంటి సంఘటనని మనం ఎలా తెలుసుకోగలుగుతున్నాం?